హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మన భోజనంలో రోటీ చట్నీది ప్రత్యేక స్థానం. ప్లేట్ నిండా నవకాయ పిండి వంటలు వండి పెట్టినా సరే రోటీ చట్నీ లేనిదే ఆ ప్లేటు సంపూర్ణం కాదు. మరి ఈ రోటీ చట్నీలో భాగంగా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలాగే గమ్మత్తైన రుచితో తినకొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే క్యాబేజీ మిరపకాయ తొక్కు. కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉంచాను. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా కాస్త దోరగా వేగించుకున్న పచ్చిమిరపకాయలు, ఇవి మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు. ముందుగా వీటన్నింటినీ కాస్త రఫ్గా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు రఫ్గా మ్యాష్ చేసుకున్న పచ్చిమిర్చి తొక్కుకి సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కాస్త రఫ్గా మ్యాష్ చేసుకున్న పచ్చిమిర్చి తొక్కుని కలిపి మరి కాసేపు రఫ్గా నూరుకుందాం. మరీ పేస్ట్లా నూరేయకండి. ఇది కాస్త క్రంచీగా ఉంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త రఫ్గా నూరుకున్న తర్వాత 1 స్పూను ఆవపిండి, ఆవపిండి కలిపిన తర్వాత మరొకసారి కచాపిచ్చిగా నూరేసుకోండి. ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. చివరిగా కాస్త తాలింపును కూడా దట్టించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ మిరపకాయ తొక్కు చట్నీ రెడీ. ఎంతో రుచిగా మరెంతో ఆరోగ్యంగా ఉండే ఈ సింపుల్ రోటీ చట్నీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.